దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ శుభ శుక్రవారం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి అనేక మంది మరి దేవుని బిడలుగా రూపుదిద్దుకోవాలని మరొకసారి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పడానికి దేవుడు 9 గంటల నుంచి 3 గంటల వరకు మరి సువార్త చేశారు. ఆ సువార్త మాటలు 7 మాటలు కూడా ఆయన ఎందుకు చేశారంటే మనం అలాగా చేసి ఆ విధంగా నిత్య జీవం పొందుకోవాలని, అలా నడవాలని. ఎవరైనా చనిపోతున్నప్పుడు వారి అంతిమ కోరికలన్నీ కూడా చెప్తా ఉంటారు. అవి భౌతికమైనవి కాబట్టి అవి నిత్య జీవానికి దారితీయవు. ఇవి ఆత్మీయమైన సంబంధమైనవి కాబట్టి దేవునితో సహవాసం అనేది చేస్తున్నప్పుడు అవి అర్థమవుతాయి. అలా మనం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేని అందుకు మనము ఆచరిస్తున్నాం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసే మన కోసం చనిపోయాడు కాబట్టి చనిపోకపోతే తండ్రి చిత్తం నెరవేర్చబడదు. మరి మన పట్ల కూడా అటువంటి తండ్రి చిత్తము ఉంది కాబట్టి మనము కూడా ఆ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తామని మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేలాగా మన దేవుని ఆరాధిద్దాం. చూడ చక్కని రూపమే ఘోరమైన చూడలేక సూర్యుడే చీకటాయను అని పాట పాడుకుందాము. దేవుని మహిమపరుచుకుందాం. ఘోరమాయన చూడలేక సూర్యుడే చీకటాయన సుందరమగు నీ వదనమే మారిపోయెన వేదనతో నీచమాడి రక్తమాయన నా కోసమేగా ఈ కలువరి శిక్ష నా కోసమేగా ఈ ఘోర శిక్ష నా కోసమే దయా
జాలైన చూపలేదు, కనికరపడలేదు. శిక్షించమని అరచిన ఆ జనులు చూడ చక్కని రూపమి ఘోరమాయన. చూడలేక సూర్యుడే చీకటాయన, సుందరము నీ వదనమే మారిపోయిన. వేదనతో నీ చెమటే రక్తమాయన. కేళతో నిన్ను బంధించిన, మనకు తిరిగడు పశువుగా నిన్ను మార్చిన. పిడిగుద్దులతో నిన్ను గాయపరిచిన, అవమానపరిచి నిన్ను బాధపెట్టిన. సంకెళ్ళతో నిన్ను బంధించిన, మనకు తిరిగడు పశువుగా నిన్ను మార్చిన. పిడిగుద్దులతో నిన్ను గాయపరిచిన, అవమానపరిచి నిన్ను బాధపెట్టిన. మాటైన పలుకలేదు, నోరైన మెదుపలేదు. మాటైన పలుకలేదు, నోరైన మెదుపలేదు. మౌనము వహించితివా నా కొరకై. చూడ చక్కని రూపమి ఘోరమాయన. చూడలేక సూర్యుడే చీకటాయన, సుందరమగు నీ వదనమే మారిపోయిన. వేదనతో నీ చెమటే రక్తమాయన. నా కోసమేగా ఈ కలువరి శిక్ష, నా కోసమేగా ఈ ఘోర పరీక్ష. నా కోసమే కదయ్యా నా యేసయ్యా, మా కోసమే కదయ్యా, మా కోసమే కదయ్యా నా యేసయ్యా, నా కోసమే కదయ్యా. చూడ చక్కని రూపమి ఘోరమాయన. చూడలేక సూర్యుడే చీకటాయన, సుందరమగు నీ వదనమే మారిపోయిన. వేదనతో నీ చెమటే రక్తమాయన. దేవునికి మహిమ కలుగును గాక. శిలువలో పలికిన 7 మాటలు ద్వారా దేవుడు సువార్తని ప్రకటించాలన్నమాట. మొదటి మాట ఏంటంటే క్షమాగుణం మనకు రావాలని, ఎవరు ఎన్ని బాధలు పెట్టినా సరే క్షమాగుణము రావాలని మాట్లాడారు. రెండవ మాట ఏంటంటే ఆ క్షమించడం బట్టి మనకు రక్షణ వస్తుంది అన్నమాట. మనకి ఎలాగైతే దేవుడు తన పాపముల కోసము ఆ చూడ చక్కని రూపము ఘోరంగా అయిపోయింది అనమాట, ఘోరంగా రక్తసిద్ధం అయిపోయి మొద్దయిపోయింది. అలాగా మనము చేసిన పాపముల కోసము ఆయన పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత జరిగింది. స్వస్థత అంటే స్వస్థ బుద్ధి అన్నమాట. భౌతికంగా ఆత్మీయంగా స్వస్థత అనేది యెషయా 53:5 ఉంది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది. అందుకనే ఆ సుందరమగు ఆయన ఆ దేహము ఆ రక్త సిద్ధమైపోయింది, రక్తంతో నిండిపోయింది, మాంసం అంతా ముద్దయిపోయింది. అది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే
దేవుడు మనల్ని ఎలా క్షమించాడు, మనం ఇతరులను ఎలా క్షమించాలి, క్షమించినప్పుడే ప్రేమ అనేది వస్తుంది. వాళ్ళు నాకానికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ రక్షణ మార్గంలో నడిపించడానికి రెండవ మాటగా మరి రక్షణ సువార్తను ప్రభు ప్రకటించారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ సువార్త ప్రకటించారు. మరి మనం ఎలా చేస్తాం, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నిత్య జీవానికి మనం వెళ్తాం. ఆ నిత్యము ఆయనతో పాటు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇప్పుడు పార్శ్వమందు కూర్చుంటాం అనమాట. జయించేవాడు ఆయన సింహాసనం నేను కూర్చుండి పెడతాను నా సింహాసనం దగ్గర అని చెప్తున్నారు. కాబట్టి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఎలా ఉండాలని మరొకసారి దేవుడు గుర్తు చేయడానికి మరి ఈ 7 మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. 3వ మాటగా రాజ్య సువార్తను ప్రకటించాలి. రాజ్య సువార్త అంటే ఈ భూలోకంలో మన రాజ్యాలు కట్టుకునే పరిస్థితులు కాదు, అవి మనతో రావు. ప్రతి ఒక్కరూ శారీరకంగా ప్రేయర్ పాయింట్లు ఏంటి, మరి ఎప్పుడు చింత ఏంటి, బాధలు ఏంటి, ఇవన్నీ కష్టాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలో చెప్పుకుంటూ దానికోసమే ఏడుస్తూ ఉంటారు. కాబట్టి శరీరానుసారమైన దుఃఖము మరణము అని ఉంది వాక్యంలో 5:5-6 వాళ్ళు ధర్మశాస్త్రం లోబడలేరు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు అది కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి దేవుడు వచ్చారు. కాబట్టి మనము దేవుడు చెప్పిన మాటలు వినాలన్నమాట. విన్నప్పుడే మనము దేవుని రాజ్యాన్ని వెళ్ళగలము, నిత్య జీవానికి రాగలము. అందుకనే మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అన్ని ఇస్తాడు. మనం ఊహించలేని వాటికంటే అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి మరి రాజ్య సువార్త అందుకని ప్రకటించాలి. 5వ మాట ఏంటంటే సజీవ సువార్త. సజీవ సువార్త, మనం సజీవులుగా ఉన్నాము. ఎందుకంటే అటువంటి ఆ రాజ్య సువార్తను మనం రక్షణ పొందుకొని ఇతరులకు క్షమించినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఆ క్షమింపుడు మనకు వచ్చినప్పుడు పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వచ్చినప్పుడే మనం దేవుడు ఇంకొకరికి రక్షణ సువార్తను ప్రకటించగలము. కాబట్టి సజీవులుగా ఉన్నట్టు అంటే మనం పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకుంటారు. లేకపోతే మృతులుగా నేను దేవుడు కాను అంటున్నాడు ఆయన. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే అంటున్నాడు. దాన్ని సజీవ సువార్త అనమాట. 5వ మాట. 6వ మాట ఏంటంటే విజయ సువార్త లేక సంపూర్ణమైన సువార్త అనమాట. విజయం, జయము అంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను అని ఒక జయగీత వ్యక్తి, ఒక నీతిమంతులు విశ్వాసమూలంగా జీవిస్తారు అని ఆ సంపూర్ణంగా నేను దేవునికి పోలి నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానని చెప్తున్నాడు కదా యోహాను 14:12. అలా మనం గొప్ప కార్యాలు చేస్తూ మనము సంపూర్ణంగా దేవుని విషయంలో జయం పొందుకుంటాం. అది విజయంతో కూడిన సువార్త, అంటే ఛాలెంజ్తో కూడిన సువార్త అనమాట. అది దేవుడు చేశాడు, తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు. అందుకని 3.5 సంవత్సరాలు కూడా మానవాళి రక్షణ కోసము ఆయన ఎలాగ జయం పొందుకోవాలో, తండ్రి చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాలో, నెరవేరుస్తున్నప్పుడు భౌతికంగా ఉన్న మన కుటుంబాలు, ఉద్యోగాలు, దేశము అన్నీ కూడా సుఖశాంతులతో ఉంటాయని దేవుడు అది నేర్పించడానికే దేవుడు మన మధ్యకి భూలోకానికి వచ్చారు. అనేకమైన ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ఒక ప్రవక్తగా ఆయన కూడా ఒక ప్రవక్తగా వచ్చారు. అలాగే దేవుని బిడ్డలు కూడా అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా, సువార్థికులుగా ఉండాలని ఎఫెసీ 4:13 ప్రకారం దేవుడు నాకు పిలుపు దర్శనం. అది ఆ పిలుపు దర్శనం ఇచ్చి బంధకాల్లో విడిపించడానికి నిన్ను అభిషేకించాను, కాడిమాని మేకులు తీయడానికి, వేదలకు సువార్తను ప్రకటించడానికి నిన్ను అభిషేకించాలని దేవుడు పంపించారు నన్ను. కాబట్టి ఇది నేర్పించాను. అందుకే నేను భక్తి నాకు తెలియదయ్యా, నాకు నేర్పించయ్యా, భక్తి వల్ల నేను మోసపోయానయ్యా అని దేవునికి నా జీవితం అంకితం చేసినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా నేర్పించారు. ఇది తండ్రి చిత్తము అని చెప్పారు. కాబట్టి ఆ 7 మాటలు మనం తండ్రి చిత్తం నెరవేర్చాలి. 7వ మాట ఏంటంటే నిత్య సువార్తగా ప్రకటించారట. నిత్యము కూడా మరి అటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు తెగక ప్రకటిస్తారనమాట. వాళ్ళు దేవుని మాటలే పలుకుతారట. కోరత లేని ఆత్మతో వాళ్ళు నింపుతాడట. అనుక్షణం కూడా వాళ్ళు నోరెప్పితే చాలు దేవుడు మాటలే వచ్చేస్తూ ఉంటాయి. నిన్ను రక్షించాలి, నిన్ను దేవుడు రాజ్యం తీసుకెళ్ళాలి, ఇదిగో వాక్యంలో చెప్తుంది, నువ్వు నడవట్లేదమ్మా, నువ్వు నడవట్లేదని హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అని దేవుడు
అలా పురుగొలుపుతా దేవుని అభిషేకంతో నింపుతూ ఆ కొరతలేని ఆత్మతో అలాగే పరిగెట్టడము, సమస్యలుగా నడిచిపోతాము అని దేవుడు అలాగా ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మాటలు చెప్పాలని మరి నిత్య సువార్త అనమాట, నిత్యము కూడా. అలాగా ఈ 7 మాటలు ఆయన 40 రోజులు మరి ఉపవాసం ఉన్నారు, ఆ ప్రార్థన చేశారు, శిష్యులతో అనేక అద్భుత కార్యాలన్నీ ఆశ్చర్యకార్యాలు చేశారు, సువార్త చేసి అద్భుత కార్యాలు చేశారు. ఈ సువార్త చేయడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. అందుకనే 40 రోజులు ఎందుకు ఉండాలి? లైఫ్ పీరియడ్స్ అంటే దేవుని బిడ్డల్ని రక్షించడానికి, ఇటువంటి సువార్తను ప్రకటించడానికి సిద్ధపాటు కోసము ఈ 40 రోజులు ఉపవాసం చేయాలి. కానీ మళ్ళీ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా పాత అలవాట్లు నామకార్థంగా చేసుకోవడం అది కానే కాదు. ఏదో మాలలు వేసినట్టు కాదు ఇది. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి దేవుని కుమారుడిగా యేసయ్య ఎలాగైతే దాన్ని ఆయన చేశారో ఆ విషయాలన్నీ కూడా ప్రవక్తల ప్రవచనాలు అన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చి, ప్రేమించడం, క్షమించడం, రక్షించడము, దీవించడము, ఆశీర్వదించడం, నిత్య జీవానికి నడిపించడం, ఈ విషయాలన్నీ కూడా నేర్పించి ఆయన గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అలాగా మనం తండ్రి యొక్క గుణాలు మనలో ఉన్నాయిగా లేదా అని మనం ఆలోచించాలి. అలాగ ఆలోచించడానికి దేవుడు మరొకసారి మనం ప్రేమించి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని లూకా సువార్త 23:34లో ఆ మాట చెప్తున్నారు. కాబట్టి వీరేం చేయిస్తున్నారో వీరెరుగురు కనుక క్షమించమంటున్నాడు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగి ఉండాలి. వాళ్ళకి తెలియదు, వాక్యం తెలియక కొంతమంది, వాక్యం తెలిసి కొంతమంది నశించిపోతున్నారు. అందుకనే రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను మిమ్మల్ని సువాసనగా చేశానని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నారు. అది మొదటి కొరింథీ 2వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక చూడండి. ఎందుకంటే చాలా మందికి తెలియనప్పుడు వాళ్ళు క్షమించి ప్రేమించి వాళ్ళ రక్షణలో రావడానికి మనం చెప్పాలి. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. క్రీస్తు సువాసన నీ దగ్గర వస్తుందా? సెంటు వాసన వస్తుందా? లేకపోతే కంపు వాసన వస్తుందా? ఫ్రెష్గా ఉన్నావా లేదా? దేవుని మాత్రం ప్రకటించడానికి దానికి కావాల్సింది ఏంటి? అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుని మరి బాప్తిసం యోర్దాను నదిలో వేసే బాప్తిసం తీసుకున్నారు. ఆ పావురం వచ్చి వాలింది, తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అనేది మనం రోజు కూడా చెక్ చేసుకోవాలి. ఆయన మాట్లాడుతూనే కదా తెలుస్తుంది, మాట్లాడకపోతే తెలియదు. కాబట్టి ఆయన స్వరం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతారు. ఆయన లేపుతారు 1 గంటకి 2 గంటలకి 4 గంటలకి నన్ను లేపుతూ ఉంటారు. నేను అలసిపోయిన దాన్ని బట్టి నేను 1 గంటన్నర పడుకొని మళ్ళీ దేవుడు 4:30కి రోజు లేపారు. 1 గంటన్నర అయిపోయింది నాకు పడుకునేసరికి. కాబట్టి దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండాలి. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటున్నారు. అంటే పాపమునికి జీతము మరణం. కాబట్టి మనం చెప్పిన వాళ్ళు వినకలేనప్పుడు అది మరణపు వాసనగా ఉంటుంది. రక్షింపబడినట్టు జీవార్థమైన జీవపు వాసనగాను చెప్పిన వాటి విన్నప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం లోబడినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో, దేవుని ఆజ్ఞలు కట్టడలు అవన్నీ కూడా అనుసరిస్తారో ఎలా ఉంటారంట? వాళ్ళు జీవార్థమైన జీవోపవాసంగా ఉంటారు, నిత్య జీవానికి నడిపించే వారిగా ఉంటారన్నమాట. కాబట్టి ఎలా ఉన్నామో అనేది చెక్ చేసుకోవడానికి మొదటి మాటగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు.
వీరేమి చేయించున్నారో వేరేళ్ళు కాక వీరు క్షమించమని అక్కడ యూదులు దేవుని సిలువేశారు. వాళ్ళే మరి 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పెడుతున్నప్పుడు, అలాగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆ చేతులకే మేకులు వేశారు. దేవుని డబ్బులు దొంగిలించకూడదు అని ఉంటే వాక్యం. అలాగే దేవుడి డబ్బులు దొంగిలించడము, మరి సంఘము క్షేమాభివృద్ధి కోసం దేవుడు అనేకమైన అవయవాలు ఇస్తే వాళ్ళు అలాగా నడవకుండా ఉండడం, దాన్ని బట్టి ఆయన చేతులు మేకులు వేయిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే కొన్ని మరి మన రాజ్యాలే కట్టుకోవడం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇష్టం లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయన చేతులకి మేకులు వేయడం అన్నమాట. అలాగా ఆనవాళ్ళు ఏం చేసాయట, సిలువైన మన అరిచే మరి మట్లాది వారి రోజు ఏ నోరులైతే యూదులకి రాజా జై జై అని పలికారో ఆ యెరూషలేము ప్రవేశంలోనికి రారాజు బిడలుగా వాళ్ళు ఎవరైతే అలాగా అరిచారో, కేకలు వేశారో, ఆ నోళ్ళే సిలువమయమని అరిచారన్నమాట. ఆ జాలి కూడా వేయలేదు, కఠినమైన హృదయాలన్నమాట. అటువంటి వారిని క్షమించమని చెప్తున్నాడు ఆయన. ఆ రక్త సిద్ధుడే అయిపోయి రక్తం అలాగా ధారలుగా ప్రవహిస్తూ ఉంది. ఎంత రక్తమో, లాస్ట్ బల్లెం పొడిచి ఇంకా రక్తం ఉందా లేదా అని టెస్టింగ్ కూడా చేశారు లాస్ట్లో. అలాగా అంత రక్తం అంతా కూడా మానవాళి రక్షణ కోసం ఆయన అంతగా ప్రేమించాడు. ఎవరైనా ఉన్నారా భూలోకంలో అలాగా ప్రాణం పెట్టిన ఆయన? మరి పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ వేద గ్రంథాల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో ఉంది. అందుకని అందరి గ్రంథాల్లో కూడా దేవుడు రాయించారేమో. కాబట్టి మనం ఆలోచించాలి, ఎందుకు అలాగా ఆ దేవుడు రాయించారు, ఎందుకు అలా ప్రేమించాడు, ఆయన కారణం ఏంటి, మనల్ని ప్రేమించడానికి అలా ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి, ఆయన క్షమించడానికి కారణం ఏంటి? నేను ఎంతలో క్షమిస్తున్నానా, ప్రేమిస్తున్నానా, ఆ రక్షణ విషయంలో ఆలోచిస్తున్నానా, నా రాజ్యం కట్టుకోవడానికి చూస్తున్నానా? ఎందుకంటే దేవుని రాజ్యంలో అందరూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అది మీకుందా? దేవుని గుణాలు, దేవుని బిడ్డగా ఉంటే ఆ గుణాలు ఉంటాయి. అందుకని ఆ విధంగా క్షమించమంటున్నాడు ఆయన. మరి లూకాసు 23:34 ఆ మాటలు చెప్తున్నారు. కాబట్టి మొత్తం 5:44 శత్రువులు ప్రేమించమంటున్నాడు ఆయన. హింసించే వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మరి స్టెఫను ఆ విధంగానే చేశారు, యేసే కూడా అలాగే చేశారు. మరి రన్స్టైన్ గారు తన భార్య మరి పిల్లల్ని తన భర్త పిల్లలు చనిపోతే ఒరిస్సాలో మరి రోగుల మధ్యన వాళ్ళు ఒరిస్సాలో సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కారుని అందులో ఉండగానే వాడు కాల్ చేసి చంపేసినప్పుడు వారిని క్షమిస్తున్నానని చెప్పి మరి ఆ విధంగా క్షమించింది. అలా మనం కూడా క్షమిస్తున్నామా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా మనం సరి చేసుకొని కృపా సింహాసనం దగ్గర మనము తీర్పు పొందకపోదామని చెప్తున్నారు కదా. ఆ విధంగా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆ మాటలు చెప్తున్నారు. రెండవదిగా మరి క్షమాగుణము అనేది మనకి రావాలని దేవుడు ఆశపడుతూ ఆ క్షమాగుణమును బట్టే రెండవదిగా రక్షణ అనేది వస్తుంది అని చెప్పి లూకాసు వార్త 23:43 అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అని చెప్తున్నారు. ఆయన మరి ఆయనకైతే టైం లేదు. ఆ టైంలో మరి సువార్త ఆయన ప్రకటించినప్పుడు మరి ఆయన హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. చనిపోతున్న టైంలో కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడి మాటలు చెప్తున్నారు, మనకి నచ్చ చెప్తున్నాడు ఆయన. మీరు ఇలా నడవండి, ఇది కూడా నేను ఇలా సువార్త చేస్తున్నాను, మీరు కూడా ఇలాగా ప్రేమించి ప్రతి ఒక్కరికి వాళ్ళ దొంగే కాదు, వ్యభిచారే కాదు, మరి త్రాగుబోతులే కాదు, ఎటువంటి మనిషినైనా సరే ఆ విధంగా మీరు ప్రేమించాలి అని చెప్తున్నాడు దేవుడు. ఆ విధంగా మనం కూడా ప్రేమించాలని
దేవుడు ఆశపడుతున్నారు. ఒకటే ఆయన ఏంటంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు. దొంగ ఏమని గ్రహించాడు? యేసయ్యకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. గ్రహించలేని వాళ్ళు దేవుని రాజ్యం కావాలని ఆశ ఉండదు. దానికి ఎన్ని చెప్పినా సరే ఒక ఆశ ఉండదు. దొంగలా నేను ఎలాగోలా వెళ్ళిపోతానులే అనుకుంటున్నాను. లాస్ట్ టైంలో కూడా దేవుని కాళ్ళు పెట్టేసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతానులే అనుకుంటున్నారు. కానీ ఆయనకి సమయం లేదు కాబట్టి మరి ఆయన హృదయాన్ని గ్రహించాడు. ఏసీ విలువేంటో ఆయనకు అర్థమైంది, ఆయన ప్రేమ ఏంటో అర్థమైంది. ఆయన ఎందుకు అలా త్యాగం చేశాడో, దేవుని మహిమనంతటిని విడిచిపెట్టి పరలోక రాజ్యం విడిచి ఈ భూలోకానికి నా కోసం వచ్చి నా కోసం ఆయన శిలువ మీద అలాగా ఆయన వదకతీయబడిన గొర్రె పిల్ల బొచ్చి కత్తిరించడానికి ఎదుటి ఎలాగైతే మౌనంగా ఉందో అలాగే ఎన్ని గుద్దినా, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఎంత మరి ఎన్ని మాటలు అంటున్నా, కాండ్రించి ఉమ్మేసినా మన తలంపులకి మరి అంత తల వరకు ఇలా దిగిపోయి ఇలాంటి మేకలు వేసి గట్టిగా గుద్దినా సరే ఆ తలంపులు మానట్లేదు. అయ్యో ఈ చెడు తలంపులు, ధనాపేక్ష, స్వార్థము, ప్రేమ లేకపోవడము, ఇవన్నీ భూ సంబంధమైనవి నేను వెతుకుతున్నాను అనే విషయాలు అక్కడ గ్రహించాడు దొంగ. గ్రహించి అయ్యో ఇవి ఉంటే నేను నిత్య జీవానికి వెళ్ళను, అమ్మో నరకానికి వెళ్ళిపోతానని బాధ, ఆయన భయం పుట్టింది. ఆయనకి టైం లేదు. ఆ టైం లేక ఆయన ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు గమనించాడు. అందరికీ అలాగ జరగదు, అందరికి అలా జరుగుతుందని అంత చెప్పినా సరే దేవుడు ప్రణాళిక కాబట్టి ఆయన అలా చేసి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన డ్యూటీ అన్నట్టుగా ఉన్నారు. గర్భిష్ఠుల్లాగా, అహంకారులాగా, కఠినమైన గుండెతో ఉన్నారు. నేను చూస్తున్నాను అలాంటి వాళ్ళని. అదొక పండగ, అదొక ఆచారం అన్నట్టుగా ఉంటున్నారు. నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ చూసుకుంటూ లోకంలో శాపంలో పడిపోయి ఆ చెడు వ్యసనాలతో దేవునికి సమయమే లేదు అని వాళ్ళ రాజ్యాలు, ఇల్లులు, కార్లు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. దేవుడు టైమే లేదు, అసలు దేవుడి మాటలు వినడానికి టైం లేదు. మీరు చదవండి, టైం లేదు కాబట్టి చెప్తున్నాను. రోమా 1వ అధ్యాయం మీరు అంతా చదివితే అర్థమవుతుంది. దేవుడికి చోటు ఇవ్వకపోతే భ్రష్టమని కప్ప చెప్తానని ఉంది, అపవిత్రం కప్ప చెప్పేస్తాను ఉంది. రోమా 1వ అధ్యాయం 24 1వ అధ్యాయం 28వ వచనంలోని అంతా దేవుడే అలా అప్ప చెప్పేస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ కూడా దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా చెప్తుంటే ఉనుకు పలుకు లేదు, ఒక మార్పు లేని జీవితం, మారు మనసు తగిన ఫలాలు ఫలించేలాగా లేరు. అందుకని దేవుడు అలా అప్ప చెప్పేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా మారు మనసు లేదు, నామకార్థమైన జీవితం, దేవుణ్ణి మొక్కేసుకున్నట్టు దండం పెట్టేసుకొని అదేదో బొమ్మ అన్నట్టుగా. ఆయన జీవం గల దేవుడు, ఆయన అనుక్షణం మనం చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మన మాటి మాటికి సిలువ వేసేటట్టుగా ఉండకూడదు. కాబట్టి చనిపోతే నాకు నరకం తప్పదని ఆలోచించాడు అనమాట. ప్రతిరోజు కృపా సింహాసనం దగ్గర, అందుకే మనము దేవుని దగ్గర రోజాడుతూ ఉండాలి. మన తప్పిదాలు విమర్శించుకుంటూ మనం ఒప్పుకోవాలి. విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము అన్న మనం విమర్శించుకోవాలి. దేశం ఇలా పాడైపోతుంటే నేనే ప్రభా కారణం, మా కుటుంబాలు, మా సంఘం ఇలా ఉందంటే నేనే కారణమయ్యాను సరి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇలా ఉంది, సర్లే, నేను భయపడకు, తిగిరి పడకు అనుకొని కొన్ని మాటల ద్వారా మన హృదయాన్ని గమనించి దేవుడు మాట్లాడతాడు. దేవుడు నాతో అలా మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా హృదయాన్ని గ్రహిస్తున్నాడు అని. శరీరం రక్తం ఈరోజు 5:30కి నేను తీసుకున్నప్పుడు 4:30కి లేచాక ప్రార్థన చేసుకుని అలాగా టైం లేకపోయినా సరే దేవుడు మాట్లాడారు. ఈరోజు యెషయా 45వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు, 5వ వచనం ద్వారా మాట్లాడారు. కాబట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా మనం చదువుకొని దాని ప్రకారము ధైర్యము వస్తుంది అన్నమాట. దేవుడు మాట్లాడితే ఒక నెమ్మది కలుగుతుంది. అలా దేవుడు మాట్లాడితేనే బ్రతుకుతాం అనే ఒక ఉద్దేశం మనకు ఉన్నప్పుడు ఆయన మాట కోసం ఒక దాహం ఉంటుంది అన్నమాట.
దేవుని పని చేయడానికి. దేవుని బిడ్డలు నశించిపోతుంటే ఒక దుఃఖం అనేది మనిషిలో ఉంటుంది, ఒక దాహం అనేది ఉంటుంది, ఆత్మల భారం అనేది ఉంటుంది. ఏ ఒక్కరు నశించుకోకూడదు అనేది ఒక ప్రేమ కదా అది. నేను ఒక మేమే రక్షించబడాలి, మేమే బాగుండాలి అనేది దుష్టుడు లక్షణాలు. స్వార్థం అనేది మనకి ఉన్నదంటే అవి ఏ లక్షణాలు? నేను ఎవరి కోసం పుట్టాను, ఎందుకు పుట్టాను, ఏ పనులు చేస్తున్నాను అని మనం ఆలోచించాలి. తండ్రి చిత్తం ఏంటి నా పట్ల అని అది ఆలోచించుకోవాలి. అవన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. అవి ఎప్పటికైనా జరుగుతాయి. అవి ఒక్క 2:2లో ఉంటుంది కదా, నిర్ణయ కాలంలో అది జరుగుతాయని. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే న్యాయపీఠం మీద లెక్కప్ప చెప్పాలని 2 కొరింథీ 5:10లో ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డ. అందుకనే దేవుడు ఈ దినాన్ని, ఈ గొప్ప దినాన్ని మనకి అనుగ్రహించారు. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని. ఎందుకంటే పరిశుద్ధులు ఉన్నప్పుడు లోకాలకు వాళ్ళు తీర్పు తీరుస్తారనమాట. 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం ఇది. మీరు ఎరిగిరా, మీ వల్ల లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చడం మీకు యోగ్యత లేదా? ఇలా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నారు. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడతామో, దేవుని రాజ్యం విషయంలో మనము ధ్యాస పెడతామో, దొంగలాగా మనం 2 నిమిషాల్లో దేవుని క్షమించమని అడిగి వెళ్ళిపోతామనే ఆ పిచ్చి ఆలోచన మానేసి, అందరికీ అలాగ జరగదు, ఆయన పరిస్థితి వేరు, ఒక్కొక్కరి పరిస్థితి ఒకలాగా ఉంటుంది. అందరికీ ఒకే ట్రీట్మెంట్ డాక్టర్ చేయరు కదా. కోట్ల అందరికీ ఒకటే సెక్షన్ ఉండదు కదా, అనేకమైన సెక్షన్స్ ఉంటాయి కదా. సేమ్ అలాగే. కాబట్టి మరి 2 కొరింథీలు రాసిన పత్రిక చూస్తే 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. అనుకూల సమయమందు నీ వలన ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూల సమయంలో నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఎప్పుడు అనుకూల సమయంలో దేవుని దగ్గరికి వస్తావు? ఏదో ఒక ఆర్థిక ఇబ్బందో, లేకపోతే పిల్లలకు చదువుల విషయంలో, మ్యారేజ్ విషయంలో అలా వస్తావా? అలాగ దేవుడు ఆలోచించడు. నువ్వు ఆత్మ సంబంధంగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నువ్వు ఏ ప్రయాసపడుతున్నావు, ఎటువంటి దాహం కలిగి ఉన్నావా? నిన్ను రక్షించిన దేవుడు మరి పక్క వాళ్ళని కూడా రక్షించాలనే ఒక ఆశ కలిగి ఉన్నావా? వాళ్ళ మీద ఒక ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ కలిగి, దేవుడు ఎలాగైతే మన కోసం ప్రాణం పెట్టాడు, ఎలాగైతే ప్రేమ కలిగి ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు, అది ఆలోచించి దేవుడు ఆదుకుంటాడట. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని అని ఆయన చెప్పుచున్నాడు. అనుకూల సమయం అది చూస్తాడు. నువ్వు శరీర సంబంధమైన ప్రార్థనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సాధారణమైన మనసు అంటే మరణానికి దారి తీస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? జీవం కలుగు చేస్తుంది. రక్షణాత్మకమైన మారు మనసు కలుగు చేస్తుందని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏ మనసుతో ఉన్నాము అని ఆలోచిద్దాం. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని 3వ వచనంలో ఉంది. 2 కొరింథీ 6వ అధ్యాయము 3వ వచనం. అనుకూలమైన సమయం ఇదే. గుడ్ ఫ్రైడే రోజే ఈ 7 మాటలు కూడా ఆ విధంగా ధ్యానించాలి అని చెప్తున్నారు. 3వ మాటగా యోహాను 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. 3వ మాటగా చూడండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు ఎందుకంటే చెప్పినందుకు నన్ను అడగరు. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీకే ఆశీర్వాదాలైనా ఆశీర్వాదం, శాపం దేవుడు పెట్టాడు కదా. రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మీరే సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పడం నా పని అయిపోతుంది. కానీ మీరు రాసుకోవాలి, వాక్యం చూడాలి, చెవులు నెక్కబెట్టుకొని వినాలి. ఆ వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఆ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే అసాధ్యం.
దేవునికి ఇష్టంగా ఉంటేనే నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, నేను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు, తండ్రి చిత్తం నెరవేర్చడం స్టార్ట్ చేస్తాడు. నిర్లక్ష్యంగా కూర్చుంటే ఎంత పరిచయం చేసినా అది వ్యర్థమే. మూడవ మాట ఏంటి? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పిందంట. తల్లితో చెప్పాడు, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక బాధ్యత వహిస్తున్నాడు ఆయన. భౌతికమైన బాధ్యత, ఆత్మీకమైన బాధ్యత. మనకు భౌతికంగా ఆత్మీకంగా మనకు బాధ్యతలు అనేవి ఉండాలి అని దేవుడు అక్కడ ఆయన చనిపోతూ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మనకు చెప్తున్న మాటలు. మనం ఎలా ఉన్నాం? తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాం? రోమా 8:9 శరీరానుసారమైన పిల్లలు మన పిల్లలు కాదు అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన పిల్లలనే నీ సంతానంగా నేను ఎంచుతాను అంటున్నాడు. అంటే ఆత్మానుసారమైన పిల్లల్ని దేవుని సంతానంగా ఎంచుతాడు. ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారా? ఎంతమంది నువ్వు రక్షించావు? శరీర సంబంధమైన పిల్లల కోసమే నువ్వు ప్రాకులాడుతున్నావా? వాళ్ళ మరణానికి దారి తీర్చేలాగా నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నేను తీసేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేని మీద మనసు పెట్టుకుని ఉన్నావు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా అని దేవుడు అడుగుతున్నారు ఇక్కడ. అలాగే మొదటి యోహాను 3:1-2 యోహాను 1:13 మరి కీర్తనలు 22:3 ఈ సంతానం, దేవుని సంతానం విషయంలో ఉంది అక్కడ. కాబట్టి రోమా 9:8 ఉన్నట్టుగా దేవుని పిల్లలుగా మనం ఉన్నామా? అలా ఉండాలంటే ఫస్ట్ దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నారు రోమా 8:9. రోమా 9:8 ఏముంది? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, అది ఆలోచించి పరీక్షించుకోండి. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలను సంతానమని ఎంచబడదురు. ఒక సంతతి ద్వారా ఆయన సేవించదురు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరిద్దురు. ఇది వంశం. ఆత్మానుసారమైన వంశము ఉందా? శరీరానుసారమైన వంశం కోసం ప్రయాసపడుతున్నామా అనే కీర్తనాకారుడు 22:30 చెప్తున్నారు. కాబట్టి ఎలా ఉన్నామో మనము చెక్ చేసుకోవాలి. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించదని సెలవిచ్చను. మరి జన్మల సంఖ్య కోసం దేవుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి మత్తయి సువార్తలు చూస్తే యేసయ్య వంశం అంతా ఉంది అక్కడ. దేవుని పిల్లలు దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారు? దావీదు భక్తుడు ఏంటంటే దేవుని ఆలయం కట్టాలని వృద్ధాప్యంలో ఆశపడ్డాడు. తన ఇంటికి పరుగులు తీసే పాదాలు ఇవ్వమని ఆశపడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు ధర్మశాస్త్రంలో కళ్ళు తెరువమని అడిగాడు. మరి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం ఉంటానని అడిగాడు. అందుకనే దావీదు కుమారుడా వంశం చూడండి. దావీదు వంశము ఎక్కడ నుండి వచ్చిందో మత్తయి సువార్త 1 దేవుని వంశం ఉంటుంది. అలా మనం ఉంటున్నామా? మన వంశం ఎలా ఉంది? ఆత్మానుసారమైన పిల్లల కోసం ప్రయాసపడుతున్నామా? శరీరానుసారమైన పిల్లల కోసం ప్రయాసపడుతున్నామా? శరీర సంబంధమైన పిల్లలనే మనం ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనం తయారు చేసుకోవాలి. మా బాబు చనిపోయి దేవుని రాజ్యంలో మీకు సాక్ష్యం చెప్పాను. ఆత్మ సంబంధమైన బిడ్డగా మా అమ్మ బాప్తిస్మం ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అక్క అని చెప్పాడు నా ఆత్మీయ బిడ్డతో. కాబట్టి ఆత్మ సంబంధమైన పిల్లలు అంటే మన ద్వారా రక్షించబడిన బిడ్డలు అలా అందరూ కూడా అలాగా అనేకమైన బిడ్డల్ని దేవుడు ఇవ్వడానికి ఆశపడ్డానికి ఈరోజు కూడా అదే మాట యెషయా 4:45 చదువుతాను మీకు ఒకసారి. చూడండి ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చారు అని అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి నాకు దేవుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
యెషయా 43. చూడండి, ఇది నిర్ణయ కాలంలో జరుగుతాయి. జరగడానికి ఆతృత పడుతుంది అనుంది ఆ 2వ వచనంలో. ఆమేన్. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానము తెప్పించేదను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించేదను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞించేదను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞించేదను. దూరము నుండి నా కుమారులు, భూదిగంతము నుండి నా కుమార్తెలు తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నేను నామమున పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్ను నుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు? దేవుడు మాట్లాడతాడని ఎవరు చెప్పరు. చూడండి, ఎవరు చెప్తారు అని అంటున్నాడు ఆయన. నా పక్షాన దేవుడు మాట్లాడేది ఈరోజు. నేను పడుతున్న ప్రయాస, దేవుడు మన ప్రయాస అది వ్యర్థం కాదు. దేవుడి కోసం, అదే మనుషుల కోసం ప్రయాసపడితే ఏడ్చుకొని ఉండడమే జీవితం అంతా. కళ్ళు ఎంత వాసిపోతాయి, తల అంత వాసిపోతుంది. మరి దేవుడి కోసం ఆయన నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు కాదు. ఆయన గ్రహిస్తాడు. నీ నడక, నీ పడక అన్ని కూడా మనం చూస్తాడు. 139 కీర్తనలు ఉంది కదా, 1, 2, 3 వచనాలు. నువ్వు నిర్లక్ష్యంగా పడుకుంటున్నావా? ఇంట్లో నిద్ర తిండి ఇదే పనిలో ఉన్నావా? నీతో మాట్లాడుకోవడం కదా. దేవుడితో మాట్లాడతాను, దేవుడు బలిపీఠం దగ్గర కూర్చుంటాను, దేవుడు పాదం దగ్గర నేను గడుపుతాను ఏదైనా ఆశ ఉందా నీకు? నీతో ఎలా మాట్లాడతాడు దేవుడు? ఎవరో ప్రార్థన చేస్తే అది నీకు వచ్చిందని దేవుడు మాట్లాడడానికి గంతులేస్తావా? అది కుదరదు. నీకోసం కన్నీరు కారుస్తున్నాను. ఎంతమంది కోసం కన్నీరు కారుస్తుంటే అది ఉట్టినే దేవుడు ప్రార్థన లేకుండానే దేవుడు మాట్లాడుతాడు. అది 1-2 సార్లు మాట్లాడతాడు ఉంది వాక్యం. కానీ అది ఇంకనూ ఆ మాట వినకుండా ఉంటుంటే దేవుడు మళ్ళీ కూడా వాడికి శోధన రాకూడదు అనే సేవకులు కన్నీరు. ఫిబ్రవరి 13-17 ఉంటుంది కదా, వాళ్ళ ఆత్మలు కాస్తున్నారు. వాళ్ళు అలా కాస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని సౌలుకి దర్శిస్తూ ఉంటాడు. మారాలని, వాళ్ళ దేవుడి రాజ్యానికి రావాలని ఆశతో. పర్లేదులే, నేను ప్రార్థన చేయట్లేదురే, తిని పడుకుంటే హాయిగా మా సేవకులు చక్కగా ప్రార్థన చేస్తారు, మా ఆవిడ చేసేస్తుంది, మా ఇంట్లో వాళ్ళు చేసేస్తారు. అలా పడుకోకూడదు. ఎవరి రక్షణ అందే, ఎవరి కోసం వాళ్ళతోనే మాట్లాడు. ఇప్పుడు నా కోసం ఏం మాట్లాడుతారు? అది ఎవరికి చెల్లుతుంది? అది చెల్లుతుందా? నాకు చెల్లుతుంది. అది నాతో దేవుడు మాట్లాడారు ఈ విషయాలు. ఎవరు ఇంటి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలము జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా వినే సత్యమే అని ఒప్పుకోవాలని చచ్చినట్టు అంతే. నమ్ముతావా? దేవుని రాజ్యానికి వెళ్తాం. నమ్మువారే చిత్రీలు చేస్తాం. నమ్మకపోతే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. ఎవరో మాట్లాడి నువ్వు కాదు. ఇవి నువ్వు వింటే నీకు ఆశీర్వాదం, నేను వింటే నాకు ఆశీర్వాదం. భక్తిని భిక్షమెత్తుకొని ఇది కాదు. ఇది మరి యోగుగా పెడతారు ఆ మాట. ఎవరు నేర్పిస్తారు ఇలాంటి? మరి దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడి సేవకులకు అలాంటి సహవాసంలో ఉంటే మాట్లాడతారు కదా. సహవాసం అనేది ఉండాలి కదా. ఆదామవ్వలు సహవాసం కోల్పోయారు, సంబంధాలు కోల్పోలేదు. సంబంధాలు ఉంటాయి కానీ సహవాసం ఉండదు. వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగ అగ్గిలో మండుతూ ఉంటావు. మండుతున్న అగ్ని దగ్గర ఉంటే ఏంటి, ఆ బొగ్గు ముక్క కానీ ఆ కట్టి కానీ ఎలాగ మండుతూ ఉంటుంది? అది నువ్వు తాగుబోతు కరెంట్ దగ్గర పడుకొని ఉంటే నీకు కూడా మొత్తం వచ్చేస్తుంది. అది ఎవరితో సహవాసం చేస్తా అది నేను ఆవరిస్తాయి. ఎంత నీకు గొట్టనట్టు ఊరుతున్నా ఎలగదది ఆ కర్ర. ఎంత వాక్యం చెప్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రయోజనం ఉండదు. చేతులు బిగబెడుతున్న వాళ్ళంటే దేవుడు తీసుకొని వస్తాడు. బిగబెట్టకుండా చేస్తానంటున్నాడు. ఎంతమందో హాయ్ బాయ్ అన్నట్టున్నారు. దేవుని కట్టడలు ఆజ్ఞలు ఏమీ తెలియకుండా ఉన్నారు. దేవుడు బాధ్యత వహిస్తున్నాడు. ఇక్కడ మన కోసం ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు నీకు కాపరిగా ఉండడం మానలేదని ఎవరన్నారు? దేవుడు అన్నాడు నాతోటి. నువ్వు ఘోరమైన దినాలు చూడడం నేను కోరలేదు, అది నీకే తెలుసు.
నా నోటి మాట నీ సన్నిధిలో ఉంది. ఆయన నోటి మాట నీ సన్నిధిలో ఉంది అంటున్నాడు. ఆ నోటి మాట ఎవరి ద్వారా వస్తుంది? దేవుని మాట వస్తుంది. ఇది నా మాటలు కావే. వాక్యము ముఖాముఖిగా మాట్లాడుతుంది. ప్రవచనం అది. దేవుడు అలా స్వరం ద్వారా మాట్లాడుతుంటాడు. నాతో పడుకున్నా కూర్చున్నా ఏసే శరీర రక్తం తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కన్నీరు పెడితే చాలు, బాధపడితే చాలు, వెంటనే వాక్య స్వరూపి మాట్లాడుతాడు. అంటే డైరెక్ట్గా మాట్లాడే వాక్యమే. ఎందుకంటే ప్రవచనాలు, కళలు, దర్శనాలు ఇవన్నీ అబద్ధం కూడా వస్తాయని వాక్యం చెప్తుంది. అబద్ధం సాతానుడు కూడా ఇవన్నీ చూపిస్తాడు. కానీ వాక్యం మాత్రం ఆడు కాదు. వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడే డైరెక్ట్గా మాట్లాడదు. ఎందుకు అది గుర్తు పెట్టుకోవట్లేదు? ఎందుకు ఆ మాటలు వినట్లేదు? ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు కూడా చెప్తున్నప్పుడు వినకపోతే ఎందుకు దేవుణ్ణి బాహాటంగా సిలివేసే జీవితం? నిత్య జీవం వద్దా? నిత్య జీవం బంగారు పట్టణం వద్దా? ఆయనతో యుగాలు దేవుడు మహిమతో ఉండే జీవితం వద్దా? ఈ 60-70 సంవత్సరాల కోసమే ఆశ, నేత్రాశ, జీవపడము, శరీరానుసారమైన కోరికలు, ఆత్మ సంబంధమైన కోరికలు కావాలంటున్నాడు. ఆ దాహం కావాలంటున్నాడు ఆయనకి. పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించదురు? తాము నిర్దోషులని తీర్పు పొందినట్లు తమ సాక్ష్యం తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. అంతే. సాక్ష్యాలు ఉన్నాయా? 3 సాక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన బిడ్డలకు దేవుడు మాట్లాడాడు. వాళ్ళ జీవితాల్లో కొన్ని కార్యాలు చేశాడు. అది వాక్యంలోకి మనుషులు ఉన్నారు. సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు తేవాలంటే, లేకపోతే నోరు మూసుకొని ఒప్పుకోవాలంట. విని సత్యమైన ఒప్పుకోవాలి. తోమా గారు ఇండియాను రక్షించారు. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన వేలి పెట్టి చూస్తారా కానీ నేను నమ్మను అన్నాడు. ఏసే చనిపోయి పునరుద్ధారణే వచ్చాక. అప్పుడు తోమా గారు లేరు. 11 మంది శిష్యులు ఉన్నారు. మళ్ళీ తోమా గారి కోసం మళ్ళీ వచ్చాడు ఏసే. అమ్మో భూతం అన్నాడు చూసి. ఎందుకంటే ముందే చెప్పాడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మళ్ళీ పునరుద్ధారణే, నేను లెగిస్తాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను అని చెప్పినప్పుడు ఇవన్నీ మర్చిపోయారు. అలా వాక్యం, దేవుడి మాటలు, దేవుని సాక్ష్యాలు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమా, దేవుడు మరలా మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే కన్ఫామ్గా దేవుడి మాటలు ఇచ్చారు. ఎందుకు నాకు అంత బలం ఉంది? ఎందుకు వినట్లేదు? ఎందుకు ఇలా అవుతున్నారో? నేను గుండెలో బాధ వేదన ఉంటుందా? నేను అంతలా వేదపడ్డాను. దేవుడు ఆ కళ ద్వారా చూపిస్తున్నాడు. మరణం ఏర్పాటు చేస్తున్నాడు కొడుకుకి. కొడుకు ఏమన్నా బొమ్మ ప్రార్థన చేసేయడానికి? నీ పాపాలు కొడుకు మీద ఏలుబడి చేస్తాయి. నువ్వు మాట వినకుండా అవిధేయత చూపిస్తున్నప్పుడు అవి ఏలుబడి చేస్తాయి. వినకుండా వాదిస్తా కూర్చుంటుంటే వాళ్ళ కోసం దేవుడు మాట్లాడాడు. మాటలు సాక్ష్యాలు తీసురా, ఎవరో చెప్పిన మాటలు, కానీ దేవుడి మాటలు అర్థం అవట్లేదు ఎంత క్లియర్గా చెప్పినా సరే. అందుకనేమో దేవుడు ఇది మాట్లాడాలనిపించింది. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నిన్ను రక్షించాలన్నా, నీ ఇంటి వారిని రక్షించాలన్నా, మరణం నుండి విడిపించాలంటే నేనే. సేవకులు కాదు వాళ్ళని పడ్డానికి. నువ్వు కరెక్ట్గా మీకు చెప్తారంటే, క్లాస్లో టీచర్ చెప్తారు, ఎగ్జామ్ కూడా మీరే రాసేయండి, మా అమ్మాయికి ఎందుకు ఎలాంటి మార్కులు వచ్చాయి, మా అబ్బాయికి ఎందుకు ఇలా మార్కులు వచ్చాయి వెళ్ళి అడుగుతావా? పడేలో లంపడే కొడుతుంది. ఎగ్జామ్ రాయకుండా నువ్వు తిరిగి పడుకుంటావా? ఇష్టమో చెడు తిరుగుతావా? అలా ఉంది అహంకారం. ఆశీర్వదిస్తుంటే ₹1,00,000 జీతం వచ్చేస్తుంటే అహంకారం అలా పనిచేస్తుంది. 30,000 జీతం ₹1,00,000 అయ్యింది. మరి అహంకారం రాదా? దీవెనలు, శరీర సంబంధమైన కోరికలు అవి తీరినా సరే ఇంకా పొట్టనేయట్లేదు. ఇహలోకమైన భూ సంబంధమైన ఎత్తుక్కుంటా ఉంటే, ఒక్కగానొక కొడుకుకి అంత ఆస్తి సమకూరుస్తుంటే 2 ఇళ్ళు, కార్లు అన్నీ కూడా, ధనము, బంగారము అన్ని సమకూర్చుకుంటే నా దగ్గర ఏంటి లేదు దేవుడి కోసం చేయడానికి, దేవుడికి ఇవ్వడానికి. ఇదా
దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఏది కావాలో ఆయన సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. శాపమా ఆశీర్వాదం అని. ఎన్ని మెసేజ్లు వింటున్నా అర్థం అవట్లేదా? సావాసం లేదు వాళ్ళకి. దేవునితో సంబంధం ఉంది, శాపంతో సంబంధం ఉంది, కానీ సావాసం లేదు. ఆలోచించారా? సహవాసం కావాలని అడుగుతున్నాడు దేవుడు. ఆదాము హవ్వలకి పాముతో సహవాసం చేశారు. వాళ్ళకి ఎప్పుడు పాములే కనబడతాయి. ఇంట్లో పాము తిరుగుతుంటుంది, మంచం కింద అంతా పొట్టలు పొట్టలు గొట్టల గొట్టల పాములే. మరి ఎలా రావు అవి? రెండు మాటలు కృతజ్ఞత లేకుండా. జరగక ముందేమో ఒక మాట, జరిగిన తర్వాత ఒక మాట. దేవుడు మాట తప్పని దేవుడు కదా. ఆయన ఏమంటే అది జరుగుతుంది. అంతవరకు పేక మొయ్యి తెచ్చుకుంటారు. ఆ పేక మీద కత్తిలాగా సమ్మతింపక తిరగబడిన ఖడ్గం పాలవుతారని ఉంది. కాబట్టి దేవుడు ఎంతో దుఃఖపడి మాట్లాడుతున్నారు. మరి సరి చేసుకోవాలి. దేవుడు ప్రేమించి మాట్లాడే మాటలు ఏంటంటే ఆయన ప్రాణం అనేది అంతగా ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చేస్తూ కూడా అలాంటి మాట్లాడుతున్నారు ఆయన. తెలుస్తుందా? సామెతలు 20:20 అవిధేయత కాలు చీకట్లో దీపం ఆరిపోతుందని ఉంది అక్కడ. సామెతలు 20 ఎందుకంటే దేవుడు బిడ్డలుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, దీవించే దేవుడు, ఇదే నేర్చుకున్నారు. రెండు ఉన్నాయి. ఎక్కడైనా రెండు ఉంటాయి. మంచి చెడు అనేది ఉంటుంది. మన ఇంట్లో ఉంటుంది, దేవుడి దగ్గర కూడా ఉంటుంది. దేవుడి ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది. దేవుడి ఇంట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఇంట్లో దీవెనకరంగా ఉంటాయి. తన తండ్రి నేను తల్లి నేను దూషించి వారి దీపము కారు చీకట్లో ఆరిపోవును. సరుక్కుంటూనే ఉంటారు తల్లిదండ్రుల మీద, ఆత్మీయ తల్లిదండ్రుల మీద, మరి శరీర తల్లిదండ్రులు. అలాగా ఉండకూడదు. యెహోవా పెట్టిన దీపము అది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది. అంతరంగములన్నీ శోధించును. తను పరిశోధించి ప్రభువా అని దావీదు భక్తుడు ఏడుస్తాడు. నేను ఎప్పుడు దేవా నీకు ఆయాస్కరమైనది నా యందు ఉన్నదేమో నన్ను పరిశోధించి ప్రభువా నేను సరి చేసుకుంటానయ్యా అని అక్షరం కన్నీరుగా వస్తాను. ఆ దీపం అనేది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆరిపోయి ఉన్నదా? వెలిగించబడి ఉన్నావా? అలా దీపము ఆరిపోతే మరణానికి దారితీస్తుందంట. వాళ్ళ తల్లిదండ్రులకు, భౌతికమైన తల్లిదండ్రులకు, ఆత్మీయ తల్లి కూడా అది చాలా దుఃఖకరంగా ఉంటుంది. అది ఆరిపోతుందని చూపించాను అన్న. ఎంత బాధకరం. ఆలోచించండి, మనం ఎలా ఉన్నామో మనం ఆలోచించుకుని దేవుడు మనకి ఎందుకంటే కొన్ని విషయాలు నేర్పిస్తారు. దేవునికి ఇష్టంగా బ్రతకాలని. ఎప్పుడైతే ఆత్మీయ బిడ్డలు మరి ఆత్మీయ బిడ్డగా యోహాను గారిని అప్పచెప్తున్నాడు తల్లికి. శరీరానుసారమైన బిడ్డలు అప్పచెప్పలేదు. అంటే యోహాను గారు మరియమ్మ గారికి పుట్టిన బిడ్డలైతే రాలేదు అక్కడికి. వాళ్ళు అప్పచెప్పలేదు. నా తల్లిని చూడు, నేను చనిపోతున్నాను కదా. చనిపోయి ఆయన మరి 3వ రోజున లేస్తాడు. ఈ ఒక్క రోజుకే అంత బాధ్యత వహించాడు ఆయన. మరి మనము ఎలాగుంటున్నాం అది ఆలోచించుకోవాలి. ఆత్మీయ బిడలే మనకి సంతానంగా ఎంచుతాను అని ఎందుకన్నారంటే, శరీరానుసారమైన పిల్లలు ఏంటవుతారంటే వాళ్ళ ఆస్తులు, బంగారము, ఇల్లు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కన్నావు కదా, చచ్చినట్టు చేస్తావా లేదా అన్నట్టు కూర్చుంటారు. గర్భిష్ఠుల, పొగరబోతుల ఎత్తి మీద ఎక్కి కూర్చుంటారు. కొడుతుంటారు కూడా. అంత పొగరబోతుల్లాగా ఉంటారు. ఎందుకంటే బాల్యం అనే సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవడం నేర్పించలేదు కదా. అందుకు తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోసేస్తా ఉన్నాడు కదా. ఇర్మియా 32:18 అలాగే తల్లిదండ్రుల పరిశుద్ధత లేనప్పుడు జరుగుతాయి. కాబట్టి మనం తల్లి దేవుడు ఎలా బాధ్యత వహించాలో కుటుంబం పట్ల, ఆత్మీయ కుటుంబం పట్ల, శారీరకమైన కుటుంబం పట్ల ఇక్కడ మనం చూస్తున్నాం.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులు అన్నాడు ఆయన. అది అది మనం గమనించాలి. భౌతికమైన వాడిని ఎంత బాధ పెట్టినా అప్పుడు మనకు అర్థం అవుతుంది. అది పట్టించుకోదు. ఆత్మ సంబంధమైన దుఃఖమే వస్తుంది కానీ శరీరానుసారమైన దుఃఖము మరణానికి అప్పుడు దారి తీయదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారికి శ్రమ అన్నది. ఆ శ్రమలు రాకుండా ఉండాలని దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కూడా ఆయన ఎలా చెప్పారో మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మనం అందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తారు. ఉపాధ్యాయ 1:15 అక్కడ కూడా ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయ చూడండి, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకోము అని సామెతలు గ్రంథంలో ఉంది. సామెతలలోని మరి సొలొమోను గారు రాస్తున్నారు. కాబట్టి ఎవరి మార్గంలో మనం నడుస్తున్నావు అని ఆలోచించాలి. మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా, చెడు మార్గాల్లో నడుస్తున్నామా? యెహోవా దినము అన్ని జనులు అందరి మీదికి వచ్చి ఉన్నది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకును చేయబడదు. నువ్వేం చేస్తావో అది నీకు చేయబడుతుంది. నువ్వేం విత్తుతావో అదే నువ్వు కోస్తావు. నువ్వు ఎలా స్వార్థపూరితంగా నువ్వు దేవుని బిడ్డలను పట్టించకుండా, సంఘాలు పట్టించుకోకుండా, సేవకులు పట్టించుకుంటా నీ రాజ్యం కట్టుకొని మరి శరీరానుసారమైన కోరికలతో ఉన్నావో అలాగే ఏది విత్తావో అదే ఆ పంటే కోస్తావు. శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుందని ఉంది కదా, అందుకు దేవుడు అలా చూపించారు. దేవుడే కదా మాట్లాడే విధానం. అది యోబు 33:14 ఉంది. కలం ద్వారా దేవుడు మాట్లాడతారని. కాబట్టి అది గమనించాలి. అప్పుడు నువ్వు చేసినట్టే నీకు నువ్వు చేయబడదు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నువ్వు చేస్తావు నీ నెత్తి మీదకి వచ్చేస్తుంది. అంతవరకు వెయిట్ చేయకూడదు. దేవుని మాటలు వినడానికి సహవాసంలో ఉండాలి. గలతీ 6:7 మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును, దేవుడు వెక్కిరించబడడు. ఎలా ఉంటున్నావు? నీ మనసు ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నావా? బయట మనిషి ఇక్కడ ఉంది, బయట అంతా తిరుగుతుందా బయట? అది ఆలోచించుకోవాలి. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. యోసేపుని ఇస్సాకు ఎలా దీవించాడు? యాకోబు ఎలా దీవించాడు? ఇస్సాకుని యాకోబు ఎలా దీవించాడు? యాకోబు ఇస్సాకుని ఎలా దీవించాడు? సమృద్ధిగా దీవించాడు. అటువంటి దీవెనలు మనం సేవకుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర మనం పొందుకోవాలి సమృద్ధిగా. ఆ దీవెన కోసము అలాగ ఆశపడాలి, అలా మాట వినాలి. వారి మాట వినండి. వారి దుఃఖముతో ఉంటే మీకు మంచిది కాదు అని ఉంది ఏప్రిల్ 13:17. ఎందుకంటే మీ ఆత్మలు కాస్తున్నారు వాళ్ళు రాత్రి పగలు కన్నీటితో. అయ్యో ఆత్మలు నశించుకోకూడదు ప్రభా అని. మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఒక భయముతో బ్రతుకుతాడు. ఆయనకు విశ్రాంతి ఉండదు. దేవురాజ్యానికి వెళ్ళినప్పుడే విశ్రాంతి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాకే విశ్రాంతి. యుగాలు ఆయనతో ఉన్నాడు, అప్పుడే సంతోషం. ఇక్కడ ఆయనలో ఆనందించడం. దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా ఒక ఓదార్పు, కన్నీరు తుడుస్తూ ఉంటాడు. అలా ఉంటుంది. కాబట్టి 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు అని అంటున్నాడు ఆయన. శరీర సంబంధమైనది కాదు కానీ ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం అన్నమాట. ఒక్క క్షణమే. దానికోసమే నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా, సహవాసం కోల్పోయాడని యేసయ్య అడుగు. అలా బాధపడుతున్నాడు. మరి ఎందుకు అలా జరిగింది? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవుడు అలా విడిచిపెట్టాడు అంతే. ఎందుకంటే ఆయన యందు మనం నీతిగా ఉండాలని. మనం ఆయన యందు నీతి అన్నట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాడు దేవుడు. ఆ పాపముగా చేసినప్పుడు ఏసే పాపముగా ఉన్నప్పుడు తండ్రి పరిశుద్ధుడు కదా, అప్పుడు సహవాసం కుదరదు. అవిశ్వాసానికి విశ్వాసానికి పొత్తు కుదరదని ఉంది కదా. మనం ఈ భూలోకం అంతా అవిశ్వాసులుగా పాపంలో శాపంలో ఉన్న వాళ్ళ కోసము ఆ పాపాలన్నీ కూడా, మన పాపాలందరి కోసం, మానవాళి రక్షణ అందరి కోసం
మొత్తం కులం భేదం లేకుండా అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షాపన. మనిషి తప్పు చేస్తే మనిషే బలైపోవాలని దేవుడు కుమారుని పంపించాడు. మన కుమారులు ఇస్తున్నాం. అలాగా అబ్రహామును ఇస్సాకును కోరాడు. అబ్రహాము కోరినప్పుడు వెంటనే ఆయన లోబడ్డాడు. అలా దేవుడు పరీక్ష పెడుతుంటే మనం అందులో గెలుస్తున్నామా? ఎలా పాపంగా మారాడో మనం కొన్నిసారి మనం నేర్చుకున్నాము. ఇత్తడి సర్పం విషయంలో ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు, ఏసే పాపంగా మారిన ఏసే సిలువ దర్శనం చూసినప్పుడు మనకి విడుదల వస్తుంది, మనకు రక్షణ వస్తుంది, కన్నీళ్లు తుడచబడతాయి, మళ్ళీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మళ్ళీ ఒక పురుకొల్పడం జరుగుతుంది అని మనం మొన్న నేర్చుకున్నాం ముందు మెసేజ్లో. ఇక్కడ 2 కొరింథీ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపం ఎరుగని ఆయనకు మన కోసము పాపముగా చేసెను. తండ్రి పాపముగా చేశాడు. కుమారుడు సేవ చేసినప్పుడు వాళ్ళ చీకట్లన్నీ ఆవరిస్తాయి. ఇప్పుడు మళ్ళీ చక్కగా దేవుడు వాళ్ళు పరిశుద్ధపరుస్తాడు. వాళ్ళ తండ్రిని కూడా కుమారుడు కూడా అలాగే పరిశుద్ధపరిచాడు. దేవుని పని చేయడానికి భయపడిపోతూ ఉంటారు. పిరిగితనంతో దేవుని పని చేయడానికి ఇష్టపడరు. ఆయన చనిపోతూ కూడా ఎలాంటి సువార్త చేశారు అది మనం గమనించాలి. చాలా చక్కగా ఏవో మాటలు కాదు ఇవి, శుభమైన వార్తలు, దేవుని బిడ్డలు రక్షించే మాటలు, ప్రేమతో చెప్పిన మాటలు ఇవి. నిత్య రాజ్యానికి రావాలంటే ఇవి ఖచ్చితంగా చెయ్యాలి అని రూల్స్. ఇవి చట్టము. మనం చట్ట ప్రకారం ఉంటాయి కదా ఈ భూలోకంలో జీవించగలం. అలాగే ఇది ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది పరలోక రాజ్యానికి గవర్నమెంట్ అన్నమాట, అంటే చట్టం. 2 కొరింథీలు 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు, దేవుని నీతి అంటే దేవుడు ఎంత నీతిగా ఉన్నాడో అలా అవ్వాలని దేవుని నీతి అన్నాడు. పాపం పెరిగిన ఆయన మన కోసం పాపంగా చేశాడట. మన కోసం పాపంగా చేశాడు తండ్రి అయిన దేవుడు. దాని రిఫరెన్స్ ఏంటంటే 1 పేతురు 2:22-24 మీరు చదువుకోండి, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. ఎఫెసీయులు 5వ అధ్యాయం 2వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు, రోమా 1:17. ఇవన్నీ కూడా తండ్రి త్యాగం, తండ్రి త్యాగం, కుమారుని విధేయత. మనం అలాగే మన పిల్లల విషయంలో మనం త్యాగం చేయాలి, కొన్ని త్యాగం చేయాలి. నేను పిలుపు దర్శనం మీద వచ్చి నా ఇంటిని, నా ఉద్యోగాన్ని, నాకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి విజయనగరం వచ్చేసాను. ఇప్పుడు కూడా నాకు కలిగినంతా దేవుడికే సమర్పించేసుకున్నాను. సమయం, డబ్బులు అన్నీ కూడా అది జీవితం అంకితం చేసుకున్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. తండ్రి అలాగే తన కుమారుని అప్పచెప్పేశాడు. ఇంకా ఎవరన్నారు? కుమారుడే ఉన్నాడు. ఆయనకి మొత్తం అంతా తండ్రికి అప్పచెప్పేశాడు. ఏ త్యాగం చేయకపోతే, దేవుని విధేయత చూపించకపోతే, విధేయతని నేర్పించాడు. కుమారుడు వచ్చి తండ్రికి నేను చూడండి ఎలా లోబడ్డానో, పెంటలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను, ఎందరో వాళ్ళు తప్పులు చేస్తే నేనెందుకు ఇలా ప్రాణం పెట్టాలి అని తిరగబడలేదు. అందరూ తిరగబడ్డమే. నేనెందుకు చేయాలి, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, అలా సాగులు చెప్పుకొని సంబంధం పెట్టుకుంటున్నారు అవసరాలకు వాడుకోవడానికి శారీరకంగా. అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే చర్చికి వస్తారు, అప్పుడే కనిపిస్తారు. తర్వాత ఎవరో తెలీదు. ఏంటి బంధకాలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబాలు, ఇరిగిపోతు నేటి సంఘంలో నేటి, అక్కడ బయటికి వెళ్ళి నేటి సరిగ్గా ఆటలకి కరెక్ట్గా మాట్లాడతారు. డబ్బేమని మళ్ళీ చేస్తారు, పెట్టేస్తారు, మళ్ళీ చేయదు. మరి వీళ్ళు శరీరాన్ని సాధన, ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మో దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఈ 60-70 సంవత్సరాలు కాదు మనం ఉండేది ఇక్కడ. ఒక త్యాగం, ఒక విధేయత లేదు. మరి ఇక్కడ అది నేర్చుకోవాలి మనం. ఆ సంబంధం, సహవాసం ఆదాము అవ్వలా ఉండకూడదు.
చూడండి, పరలోక రాజ్యాన్ని కోల్పోయారు కదా వాళ్ళు. కోల్పోయారా లేదా పరలోక రాజ్యాన్ని? ఆలోచించండి. పరలోక రాజ్యాన్ని కోల్పోయారా? పరలోక రాజ్యానికి వచ్చారా? ఆలోచించండి. సహవాసం పరలోక రాజ్యమే భూలోకానికి వచ్చింది, వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంకా కష్టపడే పనే లేదు. ఏది వద్దంటే అదే చేశారు. అలా మనం చేయకూడదు. మరి మళ్ళీ ఆ సంబంధం కావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే సహకారుల పేరు జీవ గ్రంథంలో ఉంటాయని ఫిలిప్పీ 4:3 ఉంది. దేవుని వెళ్ళతో దేవుని వెళ్ళగొట్టిన మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషించండి అని శిష్యులతో చెప్పారు. పాములు ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏదైనా తాగినా మీకేమీ జరగదు, నమ్మువారి ఏంటి నేను ఇలాంటి సూచక్రియలు చేస్తాను అంటున్నాడు. దెయ్యములు వెళ్ళగొడతారు. ఉద్దేశమా నా ఎడల నీకున్న ఉద్దేశమా, దెయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. దేవుడికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి మన పట్ల. ఆ ఉద్దేశాలన్నీ మనం నెరవేర్చాలి. తండ్రి చిత్తం అది. కాబట్టి దేవుడితో మనం ఎలాగున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం అని ఆలోచించాలి. ఎన్నో మాట చెప్పుకుంటున్నాం? 5వ మాట బాగా గుర్తుంది. దేవా వందనాలయ్యా, స్థుతులయ్యా నాయన. యోహాను రాసిన పత్రిక ఏంటంటే 19:28 దప్పికొనిచున్నాను అని చెప్తున్నారు. ఏ దప్పికది? దేవుడు మన విషయంలో ఏ దప్పిక కలిగి ఉన్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అనే దప్పిక మీద ఉన్నాడు ఆయన. అందుకనే చేదు చిరక తాగాడు ఆయన. ఎందుకంటే ఆ దెబ్బలకి చేదు చిరక తాగితే నొప్పులన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. కానీ సంపూర్ణంగా తగ్గి చిత్తాన్ని నేను నెరవేర్చాలని ఆ నొప్పులన్నీ కూడా భరించాడు. ఆ బాధ, వేదన, దుఃఖము భరించాడు ఆయన. అలా మనం భరిస్తున్నామా? ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నామా? హాయిగానే ఒకరోజు 1 గంట పరిచయం చేస్తే 4 గంటలు 4 రోజులు పడుకుంటున్నాము. అది దేవుని అభిషేకం లక్షణాలే కాదు. అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. నాకు ఆహారం ఉందని ఆకలేదు, దప్పికేయదు. అలా దేవుని కొరతలే నాకు ఉన్నప్పుడు అలా జరగదు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మళ్ళీ రీఫ్రెష్ అయిపోద్ది బాడీ. భాషలతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దేవుని అభిషేకము అలాగా నింపబడి అలాగే పరిగెడతాము, సమస్యలుగా నడిచిపోతాం. ఆ పాట కూడా ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నామని ఆలోచించుకుందాం. యోహాను 6:14 యేసు చేసిన సూచక్రియలు చూసి నిజంగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్తున్నారట వాళ్ళు. నిజంగా వచ్చి ఈయనే ఒక ప్రవక్తగా వచ్చాడు అని ఆయన సూచక్రియలు కొన్ని చేశాడు. మనల్ని కూడా ఇప్పుడు అపోస్తల బోధన దేవుడు మనల్ని పెంచుతున్నాడు కాబట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అవి చూసి మన దేవుడు ఎలా వాడుకుంటున్నారో వాళ్ళు గ్రహించగలగాలి. వాళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళు గ్రహించలేరని ఉంది. ఎందుకు? ఆ దాహం లేదు. మారు మనసు ఫలాలు పొందాలి, ఫలాలు ఫలించాలనే దాహం వారిలో లేదు. శరీరానుసారమైన కోరికలతో ఆ ఫలాలు ఫలించాలని ఆ కోరిక ఉంది. సాధారణ పిల్లలు కనాలని ఆ కోరిక ఉంది. దేవుని పిల్లలు కనాలని మీకు 4:10 ప్రకారం ప్రసంగం కలిగిన బిడ్డలు కను, అప్పుడు నీకు శత్రువు నుండి నేను విడిపిస్తానంటే అది లేదు. ఆలోచించుకొని సరి చేసుకుందాం. సార్వత్రిక సంగమా యోహాను 7
38, 37 నుంచి 7 వచ్చాము. మరి 53 వచ్చిన నాడుల దప్పిక తీర్చుకున్నారు. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 7 వచ్చాము. అందుకు యూదులు మనం ఈయన కనుగొనుకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్తుల్లో చదరపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించున నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు. నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పి ఈ మాటలు ఏమిటో అని తమలో తాము చెప్పుకుంటున్నారు. చెదిరిపోయిన ఆ బిడ్డల విషయంలో మరి దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కనుగొంటామా అని చెప్పి నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు. నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో తమలో తాము చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే భారంతోనే ఉండాలి. అనుక్షణం ఒకరు వినలేదు కదా అని మనం అలాగా బాధపడకూడదు. వినలేదు కదా అని మనం వాళ్ళంట పడిపోవడం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇంకా అనేకమైన బిడ్డలు నశించిపోతున్నారు. వాళ్ళ విషయంలో భారం కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళని కలుసుకోవడానికి దేవుడు ఎలాగైతే కలుసుకున్నారో అలా కలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని నికోదేవుడు కలుసుకున్నాడు రాత్రి కూడా, కానీ ఆయన వినలేదు. పరిశుద్ధ దేవుడు ఉన్నాడనే సంగతి తెలియలేదు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు మన కడుపులో నుండి జీవజల నదులు పారులని బిగ్గరగా చెప్పాను. ఆ జీవజల నదులు ఎవరో కడుపులో పారుతా ఉంటాయో అంటే దేవుని అభిషేకం అన్నమాట. వాళ్ళు చెప్పకుండా ఉండలేరన్నమాట. వాళ్ళు కళ్ళారు ఏది చూశారో, చెవులారు ఏది విన్నారో, ఏది తాగి చూశారో అది చెప్పకుండా ఉండలేరు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పిన ఏసి ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తే అని అనుకున్నారంట. అలా మనల్ని చూసి కూడా మన మాటలను చూసి, మన క్రియలు చూసి, దేవునితో సహవాసం చూసి, దేవునికి ఉన్న సంబంధమే కాకుండా సహవాసం కూడా ఉండాలి. సంబంధం ఏం చేస్తుందంటే దండం పెట్టుకొని పడుకుంటుంది అంతే. పనులు చేయదు, అది శిష్యులుగా చేయరు. విశ్వాసంలాగే ఉంటారు. వచ్చి ఏదో కాంకేసి వెళ్ళిపోతారు అనమాట. ఆదివారం క్రైస్తవులాగా, నామాంకాంతం క్రైస్తవులాగా ఉంటారు. కానీ తండ్రి చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. ఏ విధంగా ఉన్నామని ఆలోచిద్దాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. అది ఆత్మల భారం. ఊరంతా సమరయ స్త్రీ రక్షించేసింది. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలేదా? మరి ఆ జీవజల నది అన్నమాట మనలో ప్రవహించాలి. మరి అలాగే వారు ఆహారము చేదుగా పెట్టారంట. మరి కీర్తనకారుడు మరి ప్రవచిస్తున్నాడు. కీర్తనలు 69వ అధ్యాయంలో కీర్తనకారుడు చూద్దాం. మరి చేదు అంటే దేవుని మాటలు వినలేని పరిస్థితులు అన్నమాట. తిరుగుబాటు చేసే పరిస్థితులు. దేవుడికి చేదు చిరకని మనం అందించేవారుగా ఉన్నామా, లేకపోతే మనం ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నామా? జీవజల నది మనలో ప్రవహిస్తుందా? నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అంటున్నాడు. అలాగా ఆ దప్పిక లేకుండా దేవుని యొక్క ఆ ఆత్మల భారము, దేవుని బిడ్డల పట్ల ఒక ప్రేమ, దాని వాక్యాన్ని బట్టి వస్తుంది. వాక్యం ఒంట్లో లేకపోతే రాదు. వాక్యమే మన పాదాలు దీపంలో పరిగెట్టేస్తుంటుంది అనమాట. అలా ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఎప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది అది. కీర్తనలు 69:21 చదువుతున్నాను. చక్కగా వినండి, రాసుకోండి, సరి చేసుకోండి. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చింది. యేసేని అలా ప్రేమించారన్నమాట. వారి భోజనం వారికి ఉరిగా ఉండను గాక, వారు నిర్భయంలో ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండను గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక, వారి నడుమునకు ఎడతెగని వణుకు పుట్టించును.
దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఎందుకు కళ్ళు చూడలేని కళ్ళు ఉన్నాయి, దర్శనాలు రావు, కళలు రావు, గ్రహించలేరు, వాటిని చదవలేరు, అబద్ధాలు ఆడుకొని మాయ మాటలు చెప్పుకొని దేవుని కృతాస్తుతులు చెల్లిస్తాము, దేవుని మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఇలా కొడతాం అలా కొడతాం అని ఎన్ని మాటలు చెప్తారో కార్యం కావాలన్నప్పుడు దేవుడు కార్యాలు చేయాలని ఒక సాక్ష్యం లేదు, ఒక కృతజ్ఞత మీటింగ్ లేదు, ఏమీ లేదు. కృతజ్ఞత లేని పరిస్థితులు అంట. వారు చూడకపోనట్లు వారు కళ్ళు చీకటి కమ్మేసాయంట. అందుకని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయని తిరుగుతుంటారు కదా. వారి మీద నీకు ఉగ్రతలు కుమ్మరించము, నీ కోపాన్ని వారిని పట్టుకుందుగాక. ఎందుకు దేవుడు మరి ఆ ప్రవచనం అనేది నిర్ణయ కాలంలో జరుగుతుంది కదా. భక్తుల ద్వారా దేవుడు ప్రవచనాలు అలా ప్రవచించారు. అవన్నీ నెరవేర్చబడడానికే ఆయన భూలోకానికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కానీ నేను కొట్టివేయడానికి రాలేదు అని చెప్పారు. అందుకే ప్రకటన 7వ అధ్యాయంలో కూడా ఈ దాహం, ప్రకటన 7వ అధ్యాయంలో ప్రకటన 7వ అధ్యాయం చూడండి. ప్రకటన 7:16-17 వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైన వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపలి ఉంటాడు. జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడట దేవుడు. జీవజల బుగ్గల దగ్గర నడిపిస్తాడట ఆయన. అది ప్రవచనం, ఇది నెరవేర్పు. ఎప్పుడైతే దేవుని మాటలు వింటారో మరి దాహం అనేది వాళ్ళకి ఉంటుందో, ఆత్మల పట్ల భారము, ఆ దాహం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి దేవుడు ఆ విధంగా తీరుస్తారన్నమాట. ఆ ప్రవచనం ప్రకటన 7వ అధ్యాయంలోని మరి 16-17లో ఉన్న ప్రవచనం అది నెరవేరుస్తాడు దేవుడు. అలాగా మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి అనేదే మన దాహంగా ఉండాలి. అందుకే శిలువ మీద ఆయన దాహం అని అడిగాడు, నేను దప్పి గొలుచున్నాను అని. ఎందుకు ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ వచ్చింది. మానవాళి రక్షణకి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. పాపం అంటే నరకములో యాతన. పాపం మనకున్నదనుకోండి, నరకంలో యాతన పడాలి. ధనవంతుడు పడ్డాడు కదా. లాజరు గారు మరి ఎన్నో శ్రమలు పడితే ఆ రొట్టె ముక్కలు తిన్నాడు ధనవంతుడి దగ్గర. ఆ బల్ల కింద రొట్టె ముక్కలు తిని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోగానే దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళి ఈ ధనవంతుడు ఆ లాజరు మరి అబ్రహాం రూమును ఆనుకొని ఉంటే తండ్రి అయిన యెహోవాని బతులాడుకుంటున్నాడు. చిటికిన వేలతో ఒక నీరు చుక్క నాకు వేయించి ప్రభా లాజరు చేత్తో అని అడిగాడు. అందుకని ఇక్కడ జీవజల నదిగా మన హృదయంలో జీవ నదిని నా హృదయములు ప్రవహింపచేయుమయా. అప్పుడు అనేకమైన హృదయాలు కట్టేవారుగా దేవుడు వాడుకుంటాడు. అది దేవుడు ప్రవచించారు. అది మొన్న సాక్ష్యం చెప్పాను వాక్యంలో.
నా కోసం ప్రవచించారు ఒక దైవజనుడు, అనేకమైన హృదయాలు కడతావా మనం అనేసి. నేను అలా ఆయనకు తెలియదు. ఎందుకంటే అటువంటి సాక్ష్యాలు మనకు ఉన్నప్పుడు మనకేంటంటే ధైర్యం వస్తుంది. వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి వెన్ను తట్టి నడిపిస్తుందని మనం పాడుకుంటాం కదా, అలా ఉంటుంది ప్రాణం నాకైతే. దేవుడు మన కోసం మాట్లాడుతుంది, ఎంత బాగుంటుంది. ఎవరు మన మాటలు మనం చెప్పుకోవడం కాదు, ఇంకొకరు మన కోసం మాట్లాడుతుంటే నా ద్వారా ఏం జరుగుతున్నాయి, నేనేం ప్రయాసపడుతున్నానో ఆ విషయాలు దేవుని బిడ్డ చెప్తా ఉంటే, ఆడ ప్రవచిస్తుంటే మరి చాలా దేవునికి ఆశీర్వాదకరం కదా. ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దీవించబడతారు కదా. మరి శరీర కోరికల మీద దాహం ఉందా, లేకపోతే ఇటువంటి దాహం ఉందా? దేవుని బిడ్డలను రక్షించాలి అని ఒక దాహం. ఏ ఒక్కరు ఏ మతముక్కులం భేదం లేకుండా అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, మోక్షంలో ఉండాలనే దాహం ఉందా? ఆలోచిద్దాం. 6వ మాటగా యోహాను గారు రాసిన పత్రిక 19:30 సమాప్తమైనది మరణం ఆయనకు కొన్ని క్షణాలు మాత్రమే సమాప్తమైనది అనే మాట పలికాడు ఆయన. మరణం కొన్ని క్షణాలు మాత్రమే దూరంగా ఉందన్నమాట. లేఖనాలన్నీ కూడా నెరవేర్పు చేశాడు ఆయన. ఇంకా లాస్ట్గా బల్లెం కొట్టి పొడిస్తే ఇంకా ఒంట్లో రక్తం అంతా తారబోసాడా లేదని చెక్ చేసుకోవడం అయిపోతుంది. ఆ సైనికుడు బల్లెం కొట్టి పొడిచినప్పుడు అతనికి కళ్ళు బాగాలేదు, ఆయనకి స్వస్థత వచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత వస్తుందని అది నెరవేర్పు జరిగింది. కాబట్టి ఆ నీరుని రక్తముతో ఉన్నది లైట్ కలర్ వాటర్ లాంటిది వచ్చిందంటే ఓకే, బాడీలో ఏ బ్లడ్ అనేది లేదు, రక్తం అంతగా ప్రేమించాడు నిన్ను నన్ను. మరి ఏం చేస్తావు ఆయన కోసం, ఏం చేసావు? ఆ రక్తం ఇచ్చి కొన్నాను అంటున్నాడు. ప్రకటన 5:9-10 నానా భాషల్లో మాట్లాడేవారిని, నానా దేశంలో ఉన్నవారిని నేను రక్తం ఇచ్చి కొన్నాను అంటున్నాడు. కొన్నప్పుడు మనం ఏదైనా చేస్తున్నామా? అది మనం చెక్ చేసుకోవడానికి దేవుడు 6వ మాటగా అలుగుతున్నారు, మనకు నచ్చి చెప్తున్నారు. ప్రతి సంవత్సరం వింటున్నాం కానీ ఏవా క్రియలు లేవయ్యా, క్రియలు లేని విశ్వాసం మృతులకు నేను దేవుడు కాదు అంటే నువ్వు దేవుడు కానీ నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడితో నీకు సహవాసం లేదు, సంబంధం ఉందో అనుకుంటున్నావు. బ్రహ్మపచ్చ ఆత్మతో ఉన్నావు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ఒక్క మాటే చెప్పాలి అంతే. అన్నీ కూడా సమాప్తం చేశాడు. తండ్రి చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చి గొప్ప సంతోషంతో విజయం అంటే జయం పొందుకున్నాడు అనమాట. అలాగే మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకొని ఆ విజయంతో కూడిన సువార్తని ప్రకటించగలగాలి. ఆ సంతోషంతో దేవుడు సమాప్తమైందని చెప్తున్నాడు. మన మరణం అయితే అందరికీ ఏడిపిస్తుంది, కానీ మనం ఇలా చనిపోతే అందరూ చాలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అన్నీ సమాప్తం, అన్ని తండ్రి చిత్తం ఏటైతే చక్కబట్టాలో, ఎంతమందినైనా రక్షించాలో, కుటుంబం, సంఘం, దేశం కోసం ఎంతగా ప్రార్థించేవారో, ఎన్ని కార్యాలు దేవుడు వాళ్ళు వాడుకున్నారో, వాళ్ళ దేవుడు ప్రజలు అని చెప్పుకోవాలి మనం కదా. లేకపోతే ఏడుస్తారు అన్నమాట. చనిపోయినది ఏడుస్తారు, శరీరానుసారమైన దుఃఖం వస్తుంది, అది మరణానికి దారి తీస్తుంది. అని వేస్తుంది, సంపాదించలేదు, ఎటువంటి శరీరానుసారమైన దుఃఖం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన దుఃఖం ఏంటంటే చాలా ఆశీర్వాదం. ఆత్మీయులు చనిపోతే వాళ్ళ పిల్ల తరాల వరకు కూడా వాళ్ళకి దీవెనకరము. ఆ సేవ కూడా చాలా హెబ్రీలు 11 ఆ విశ్వాసం లిస్ట్ ఉంది. అలాగ దేవుడు ఉంచుతానని దేవగీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సాక్ష్యం కూడా దేవుడు మీకు చెప్పారు. మనం దేవుడికి మహిమకరంగా మరి దేవుడికి మహిమ కలగాలని దేవుడు మరొకసారి చెప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటలు ఏంటంటే మనిషికి ధైర్యం కలిగిస్తుంది, మనకి ధైర్యం పుట్టిస్తుంది అన్నమాట. హెబ్రీ అపోస్తలుల 1:8 ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భూది గంధంలో వరకు మీరు సాక్షులై ఉంటారని చెప్పి, అలా సాక్ష్యం అనేది దేవుడు మనకి ఇవ్వాలి, అనుక్షణము ఇవ్వాలని మనం కోరుకోవాలి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు అన్నమాట. ఆయన ఎందుకు వచ్చాడు? మనం కూడా అలా వెతుకుతున్నామా? నశించిపోతున్న వాళ్ళు మనం వెతుకుతున్నామా? లేకపోతే వాళ్ళది మానవం అనుకుంటా ఏమో ఇంట్లో 3 పనులు ఉన్నాయి, మా అబ్బాయి ఏమో బాగా చదివించుకోవాలేమో,
వాడు హోంవర్క్ రాయించాలి, ఇలాంటివి ఉన్నాయా? ఆయన వచ్చేస్తాడు వంట వండుకొని పెట్టాలి, లేకపోతే వచ్చి నా మీద గోండాయిజం చేస్తాడు, అలాంటి దాహం ఉంది. అది నశించిపోయిన వారికట వెతికి రక్షించడం మనిషి కుమారుడు వచ్చాడట. ఆయన వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. మనం తండ్రి చిత్తాన్ని ఇలా వెతికి చేసామనుకోండి, నీ పరలోకతని తెలుసు నీకు ఏది కావాలంటాడు. మత్తయి 6:33. ఆయనకి తెలుసు నీ భర్త ఎలా అంటాడు, నీ పిల్లలు ఎలా అంటాడు, నీ కుటుంబం ఎలా ఉంది, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి, నువ్వే అనారోగ్యంతో బాధపడుతున్నావు, నీ హృదయాంత రంగాల్ని, నా హృదయాంత రంగాల్ని ఎరిగిన దేవుడే మాట్లాడేది. ఈరోజు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగానా. దేవుడు మాట్లాడుతుంటే, ఎదుటివారు దేవుని బిడ్డలు మాట్లాడుతుంటే, దర్శనం ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడుతుంటే ఎంత ఆశీర్వాదకరం ఉంటుంది. నా బిడ్డ, నా సంపూర్ణమైన బిడ్డ, ఎళ్ళు అక్కడికన్నా ఇల్లు అని రాయలసీమను పంపించాడు ఆయన. ఆలోచించండి, ఒక మాంత్రికుడు. ఆలోచించండి, దేవుడితో మాట్లాడాలని మాంత్రికుడికి ఒక ఆశ కలిగింది. 11వ సంవత్సరం నుండి 68 సంవత్సరాలు వచ్చాక దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే చోటు ఇవ్వలేదు, భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు, సాతానుకు అప్పచెప్పేశాడు దేవుడు. రోమ 1:24-28 ఉంది కదా, అలాగా అప్పచెప్పేసాడేమో, నీతో మాట్లాడట్లేదేమో. ఆలోచించండి, దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆలోచించారా? అలాగా మనం కూడా ఆశపడదాం, అనుక్షణము ఆశపడదాం. మత్తయి 5:17 ధర్మశాస్త్రంలో ప్రవక్త వచనంలో కొట్టివేటికి వచ్చితేనని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేటికి నేను రాలేదు అంటాడు. ఇవన్నీ ప్రవచనాలు. ఆయన కొట్టేద్దాం రాలేదు, నెరవేర్చాలని వచ్చాడు. ఆయన నెరవేర్చేశాడే. ఆయన 6 మాటల్లో నెరవేర్చేసి సమాప్తమైందని చెప్పాడు. మనం ఎందుకు దేవుడు భూలోకానికి పంపించాడు? మన రాజ్యాలు కట్టుకోవడానిక, దేవుడి రాజ్యాన్ని కట్టడానిక? ఒక సపోర్ట్కి ఇచ్చాడు కుటుంబాన్ని, అంతేగాని దాన్ని పట్టుకొని వేలాడమని కాదు. దేవుని రాజ్యాన్ని కడుతున్నప్పుడు మన రాజ్యాలు, మన కుటుంబాలు కూడా ఆయన కడతాడు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎన్ని వచ్చినా ఎన్ని ఎలాగున్నా సరే దేవుని రాజ్యంలో అందరూ ఉండాలని ప్రయాసపడాలి. ఎంత కష్టమైన, కరువైన, కష్టమైన, ఇబ్బంది అయినా సరే, ఉపద్రవమైనా సరే దేవుని ప్రేమ నుండి ఎడబాపునని పౌలు ఎలాగైతే సాక్ష్యం చెప్పాడో, నేను క్రీస్తుని పోలు నడిచాను, మీరు నన్ను పోలు నడవండి ఎలా చెప్పాడో, అలాగా మనం మాదిరికరంగా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగవారికి అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలి. ఎఫెసీ 4:15 ప్రకారం ఇష్టమైన బోధన వైపు వెళ్ళకూడదు. 14 గాలికి కొట్టుబడిన వారై ఉండక ప్రతి ఉపదేశానికి అని ఉంది అక్కడ. అలా ఉండకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఆ విషయాలు మనం ధ్యాస పెట్టుకొని ఉండాలి. అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు అని ఒక బాధ, వేదన, దుఃఖం కలగాలి ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే దేవుడు ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు. ఏవో మాటలు చెప్పారు అవి వినేసి వెళ్ళిపోదాం అని కాదు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు, నేను ఈ సంవత్సరం ఎలాగున్నాను, పోయిన సంవత్సరం ఎలాగున్నాను, ముందు సంవత్సరం నేను ఇంకా ఎలాగ నేను తయారవ్వాలి అని ఆయన ఘనమైన పాత్రగా ఆయన చేతిలో ఒక బలమైన ఆయుధంగా మనం తయారవ్వాలని దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమా, మీరు 18-48 చదవండి. మత్తయి సువార్త 5:17-48 ఏముందంటే, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా అలా పరిపూర్ణులు అవ్వండి అంటున్నారు. అవన్నీ కూడా కొండ మీద ప్రసంగం దగ్గర 3 రోజులు నేర్పించాడు దేవుడు. 3 రోజులు ఆ మాటలు విని ఆకలి లేక ఉండిపోయారు. అక్కడే 2 చేపలు 5 రొట్టెలు చిన్న బాబు ఇస్తాడు. చూడండి, చిన్న బాబు లాంటి మనసును అనుకున్నారు. ఇచ్చే గుణం, పెట్టే గుణం, ఇతరుల కోసం ఆలోచించడం పెద్దలు ఉండదు. అది అంటే చిన్న పిల్లలు లాంటి, మన చిన్న పిల్లలు లాంటిదే దేవుని రాజ్యం అని అన్నాడు. చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి అన్నాడు. చిన్నపిల్లలు చాలా ఆశీర్వదిస్తారు. అందుకే చిన్నపిల్లలు బోధ చేయమని అప్పచెప్పాడు. ఎవరూ చేయట్లేదు. అది ఎంతమందికి చెప్పుకొని వస్తున్నాడు, సాధారణ చేయనివ్వట్లేదు. ఎందుకంటే దేవుని రాజ్యం నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు వాడికి. అది గమనించుకోవాలి. దేవుని బిడ్డ గమనించుకొని, నేను చేస్తాను, దేవునికి ఇష్టంగా ఉంటాను, తండ్రి చిత్తం నా పట్ల ఇది అని అర్థం చేసుకోవాలి. మొత్తం 7:21 తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యం, లేకపోతే లేదు. నా పట్ల దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆయన వాడుకుంటున్నాడు. ఇంకా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఒక దాహం, వేదన, దుఃఖం గుండెల్లో ఉంది.
దాన్ని బట్టి దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. మరి 7వదిగా లూకా 23:46 అప్పుడు యేసు గొప్ప కేక వేసి ఆయన ఏం చెప్పారు? నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అని చెప్పాడు. తండ్రికి అప్పచెప్తున్నాడు. అలా మనం కూడా మన ఆత్మని అప్పచెప్పాలి. అన్ని పనులు చేసి నేను చచ్చిపోతానేసేయాలి, ఇంకా చెయ్యలేనేసేయాలని తీసిపోయేసేయాలి భక్తుల్ని వాడుకోలేదు. అలా ఎప్పుడు మనం అనకూడదు. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాక మన ఆత్మలో తండ్రికి అప్పచెప్పాలి. అంతవరకు కూడా దేవా నేను నీకోసం బ్రతుకుతానయ్యా, నాకు ఆత్మ నా ప్రాణము నా ప్రాణ ప్రియుడిగా నువ్వు ఉన్నావయ్యా. ఆయన ప్రియుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాణం ఉంటుంది కదా. నువ్వు ఇంకొకరు ప్రేమిస్తే ఆయన ప్రాణ ప్రియుడిగా ఉంటే నీ ప్రాణం ఎలా ఉంటుంది? బీపీ, షుగర్లు, గుండె నొప్పులు రావా? నువ్వు దేని విగ్రహంగా పెట్టుకున్నావు? నిన్ను ఎలా వాడుకుంటాడు? తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేరుస్తప్పుడు దేవుని రాజ్యం వద్దా? ఈ ఇంట్లో ఉండిపోతావా? ఇంట్లో అన్నీ కూడా పెట్టుకొని ఉంటావా? ఆలోచించండి. మన ఇంట్లో ఏమైనా వస్తాయా? మనం సంపాదించింది ఏమైనా వస్తాయా? ఆలోచించండి. యోహాను 10:18 ఉన్నది, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే వాళ్ళు పెట్టించున్నాను, దాన్ని పెట్టుడుకు నాకు అధికారం కలదు అంటున్నాడు ఆయన. ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని చెప్పాడు ఆయన. 1 యోహాను 3:16, 17, 15 చూస్తే మనం కూడా ఆయన ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నామంట. అధికారం ఉందా? అధికారం. నేను నీకోసం ప్రాణం పెడతానయ్యా, నా ప్రాణ ప్రియుడు అనగలవా? నేను అంటాను, చావైన బ్రతికేది దేవా నువ్వేనయ్యా నాకు. ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని దక్కించుకుంటారట అని వాక్యం చెప్తుంది. ప్రాణం దక్కించుకున్న వాళ్ళని దక్కించుకుందామని దాచుకున్న వాళ్ళంటే దాన్ని పోగొట్టుకుంటారని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అనేక మంది చేసేది చంపుదామని చూశారు. ఎప్పుడు చంపేద్దామా అని అనేకమైన వాక్యాలు ఉన్నాయి, కానీ చదవడానికి టైం లేదు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. తండ్రి మన ఆజ్ఞ, తండ్రి దగ్గర నుండి ఆయన ఆజ్ఞ పొందుకున్నాడు. అది ఆ అధికారం. మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టాలని ఒక అధికారం పొందుకున్నాడు. నాకు అధికారం ఉంది ప్రాణం పెట్టడానికి అని ఆయనే ప్రాణం పెట్టాడు. కానీ ఎవరో ప్రాణం తీసేయడానికి అంతమంది పరిగెట్టక కుదరలేదు. కాబట్టి మొత్తం 5 అధ్యాయంలో ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు. ఆత్మను అలాగ అప్పచెప్పాలన్నమాట. అలా దీని మనసు ఉంటేనే దేవా నీకోసం నేను ప్రాణం పెడతానయ్యా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీకోసం నేను ఏదైనా చేస్తానయ్యా, నాకున్నదంతా సమస్తం నీదేనయ్యా, నా ప్రాణ ప్రియుడ, నా భర్తైన దేవా, నా దాగు చోట్లు నీవేనయ్యా అని మనం చెప్పగలం. హృదయపూర్వకంగా చెప్తున్నప్పుడు సంపూర్ణంగా మనం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తామంట. ఇంకా మనం చదువుకున్నాం కదా, సంపూర్ణంగా. మొత్తం 5వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఉన్నది ఆ మాట. యోహాను 6వ అధ్యాయంలోని ఆత్మయే జీవింపజేయనది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. మనం జీవింపజేసేది యుగాలు ఉండేది ఏంటంటే ఆత్మయే అనమాట. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ లేని కూడా నావాడు కాదంట. కాబట్టి రోమ 12:1 సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోండి అని అంటున్నాడు. నా జీవితాన్ని 1999లో అర్పించాను. నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా, నాకు భక్తి నేర్పించు. నా భర్త కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇవే నేను దేవుడిని అడిగాను. నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు. కానీ దేవుడు అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికి కారణాలు ఇవే. మొదటి నీతిని రాజ్యాన్ని వెతికారు. కాబట్టి నీ మీద దృష్టి నుంచి నేను ఆలోచన చెప్తాను, నీకు నడవలసిన త్రోవలు నేను బోధిస్తానంటే అక్కడ సేవకుడు ఏం చెప్పాడంటే అబ్బో నీకే అన్నాడు. కానీ దాని అర్థం ఏంటో నాకు అప్పుడుండి అర్థమవుతుంది. దేవుడే నాకు బోధిస్తా ఉన్నాడు ఆ విషయాలన్నీ. లాస్ట్గా 1 పేతురు 4:19 తమ ఆత్మను అప్పగించుకోవాలట. మనం కూడా అలాగే ఆత్మను అప్పగించుకోవాలని ఉంది వాక్యం. అదొక్క మాట చదివిసుకొని మనం ముగించేసుకుందాం. 1 పేతురు దేవుని దగ్గర దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన పట్ల ఇది ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవి అన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి మనం బ్రతుకుదాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. ఏదైతే మన హృదయం తలక మీద గట్టిగా రాసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారై
సత్ప్రవర్తన, మన ప్రవర్తన చాలా సత్యవంతంగా ఉండాలి. సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకొనవలను. మన ఆత్మలను ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. అది 7వ మాట, దేవుడు అప్పచెప్పాడు. మరి ఆయన పిల్లలుగా కూడా మనం అలాగే ఆత్మల్ని అప్పచెప్పాలి. అప్పుడు దేవుడి మాటల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషేకుడా, మహిమ గల దేవా, నాయన అయ్యా 7 మాటల్లో నాయన సువార్త చెప్పే మాటలు ప్రభా, నీ సువార్తను ప్రకటించావు నాయన. అవి అయ్యా ప్రతి ఒక్క హృదయాంతరంగాల్లో నాయన అయా వాక్యం అనే ఖడ్గము కణాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో నీ మాటలు ప్రభు నాయన ప్రకాశం తేజస్సులా ప్రభు ప్రతి ఒక్కరిలో నాయన అయ్యా ఉద్యోగం కలగజేయాలి కాక వేసినాము. మంచి నేల మీద పడిన విత్తనాల వల్ల ప్రభు ఫలించాలి కాక మూలంతలుగా ప్రభు అయా సహాయం తెచ్చండి. సాక్షులుగా నిలబెట్టుకోండి, సమృద్ధిగా దీవించండి, నీ అభిషేకంతో నింపండి, నీ మాటలు ఫలింపు తెచ్చండి ప్రభు. అయ్యా నీ సాక్షులుగా ఉంచుతున్నందుకు ప్రభు, మరి ఆదివారం నాయన మంచి శుభవర్తమానాలు మాకు వినిపిస్తున్నందుకు మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. అయ్యా నా తండ్రి, ప్రతి అంధకార శక్తుల్ని, ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అయా ప్రతి ఒక్కరు నాయన అయా తలంపు, ఉద్దేశాలు అయా శరీరం, ఆత్మ, దేహము కూడా నీ పాదాల చెంత పెడుతూ ప్రభు చేతులు తిని బిడ్డలందరినీ మీ సమర్పణలో అయ్యా మా జీవితాలు మీకు అంకితము చేస్తూ ప్రభు మీరే మా మీద దృష్టించి ఆలోచించి చెప్పి నడవసత్రాలు బోధించి తండ్రి చింత నెరవేర్చి యుగాల మీతో నిత్య జీవం పొందుకోవడానికి నాయన మా ఆత్మలు అప్పగిస్తుంది. ఈ పరిశుద్ధ నామములో బ్రతికులాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం అయా ప్రతి ఒక్కరి చేతులు ఎత్తి ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడై నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.